మేడం 1 కాఫీ. ఓకే మేడం. కన్ఫామ్గా ఇక్కడే ఉంటుందిరా. చాలా ఎక్సైటింగ్ ఉందిరా. ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది కదా. ఈరోజు ఎలా అయినా రే ఇక్కడే ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇక్కడ కూర్చోవచ్చా? ఆ చైర్ నేను ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదు, కాఫీ షాప్ వాళ్ళదే. కూర్చోవచ్చు. ఆ విషయం సింపుల్గా చెప్పొచ్చు కదండి. మీరేదో కాంప్లికేట్ డిస్కషన్ పెట్టడానికే వచ్చారని అర్థమైంది, సో అందుకే. అలా అని మీరెందుకు అనుకుంటున్నారు? మెయిన్ ఎంట్రన్స్ దాకా మీరు మీ ఫ్రెండ్ కలిసి వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చాక ఈ టేబుల్ దగ్గర కూర్చున్నారు, మీ ఫ్రెండ్ బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. పెద్ద ముద్రలో ఉందా? ఏంటి? ఏం లేదు, దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏంటి? ఇప్పుడు మీరు మీ పేరు అడిగినా చెప్పరని. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తెలియని వాళ్ళకి నా పేరు మాత్రం చెప్పను. అంతయ్యాను గారు, అలా ఎవరు పడితే వాళ్ళకి పేరు అస్సలు చెప్పకూడదండి. వెయిట్, నీ పేరు వివేకా? ఎంత అటెన్షన్ గ్రాప్ చేయాలంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్లో పోస్టులన్నిటికీ లైక్ కొట్టి నా ముందు వచ్చి కూర్చుంటావా? వెరీ చీప్. మా ఊళ్ళు చీప్ కాదండి, మా ఊరు వైన్స్లో అన్నిటికంటే తక్కువలో దొరికేంత చీప్. వెరీ చీప్. అదేంటండి అలా అనేసారు? కావాలంటే వెనుకున్న నీ ఫ్రెండ్ అడుగు. సార్ 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 నాకొక డౌట్. ఏంది భయ్యా? మేడము అంత స్ట్రాంగ్గా అంత తెలివిగా ఉన్నారు కదా, మరి పొద్దుగాల మీకు అట్లెట్లా దొరికిపోయారు? 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారంటారు కదా, అలా తను అలా అయిందిలే. అయినా ఫోన్లే అడిగా కదని ఫ్లోలో చెప్తుంటే మధ్యలో నీ బొక్కల డౌట్లు, నాకు నీ బొక్కల డౌట్లు నీ బొక్కలు పెట్టుకో. కోపడకర్ సార్, నా బొక్కలనే పెట్టుకుంటా కానీ మీరు కంటిన్యూ చేయర్రి. ఇదంతా కాదండి, నాకు ఎప్పటి నుంచో కొన్ని విషయాలు అసలు అర్థం కాదు. అందులో మరీ ముఖ్యంగాను ఈ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అసలు ఒక అమ్మాయిని చూడగానే షీఈస్ ద ఓన్లీ వన్, తిను లైఫ్ లాంగ్ నా పక్కనే ఉండాలని అలా ఎలా ఇమాజిన్ చేసుకుంటారండి? 24 గంటలు తన గురించి ఆలోచిస్తూ ఉన్న పనులు కూడా మానేసి తన్నే ఫాలో అవుతూ, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కాదండి. ఈ విషయం గురించి నా ఫ్రెండ్ అడిగితే, నీకు కూడా లైఫ్లో కరెక్ట్ అమ్మాయి వస్తే అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది అనేవాడు. ఫైనలీ నాకు ఆన్సర్ దొరికేసిందండి. మొత్తానికి నీ ఆన్సర్ నేనే అంటావు. సినిమాలో లాగా ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ మిమ్మల్ని చూడగానే లవ్ ఏంటర్ అనుకునే నేను మిమ్మల్ని చూస్తూ ఆగిపోయానండి. ఒక్కసారి చూసి లైఫ్ ఎంత ఎలా ఇమాజిన్ చేసుకుంటారా అనుకునేవాడిని. లైఫ్ లాంగ్ మీరు నా పక్కనుంటే బాగుంటుంది అనిపిస్తుందండి. మిమ్మల్ని ఒక్కసారి చూశాక మళ్ళీ చూడకుండా ఉండగలనా లేదా అనిపిస్తుందండి. నా వల్ల అస్సలు కాలేదండి. అందుకే 1 వీక్ నుంచి ఫాలో అవుతూ ఇక్కడి వరకు వచ్చేసానండి. హలో, 1 వీక్ నుంచి ఫాలో అవుతున్నా కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఆల్రెడీ నా పేరు నా ఇన్స్టా ఐడి తెలుసుకొని నా ఇన్స్టాగ్రామ్లో పోస్టులన్నిటికీ లైక్ కొట్టి నా ముందు వచ్చి కూర్చున్నావు, సో కొత్తగా రియాక్ట్ అవ్వాల్సిందేముంది? అంటే అసలు తెలియని వాళ్ళకి పేరే చెప్పనన్న మీరు ఇప్పటి వరకు నన్ను ఇక్కడ కూర్చొనిచ్చి నేను చెప్పిందంతా వింటున్నారంటే నన్ను ఎక్కడో కన్సిడర్ చేశారని చిన్న కాన్ఫిడెన్స్ ఉందండి. మీరేమంటారు? అన్నీ నువ్వే అనేసుకుంటున్నావుగా, ఇంకా నేనేమనాలి? అదేంటండి అలా అంటారు? నేను మన కథని ఎంత రాసుకుంటూ వెళ్ళినా లాస్ట్కి మీ సైన్ లేకపోతే వేస్టే కదండి. ఎందుకు? నా ఆస్తి దొబ్బేడానికా? నేను చెప్తుంది మన లవ్ స్టోరీ గురించి అండి. నీ పేరు వివేక్, నీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, మూవీస్ చూడటం, కథలు రాయడం అంటే ఇష్టం. అన్నిటికీ మించి నీకున్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఇతనే. ఇంతకు మించి నీ గురించి నాకేం తెలీదు. తెలుసుకోవాలని ఇప్పుడు వారం రోజులు నీ చుట్టూ తిరగలేను. మీకు అంత కష్టం ఎందుకండి? నా గురించి నేనే చెప్తానుగా. అసలు ఇదంతా కాదు. వై మీ? నేనే ఎందుకు? అందరూ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిన మూవీలో ఉన్న ఈ రోజుల్లో ప్యూర్ సోల్ ఉన్న పాతకాలపు అమ్మాయండి మీరు. అయ్యో, పాతకాలపు నేను తక్కువ చేసి మాట్లాడలేదండి. బేసికల్లీ దాన్ని మనం వింటేజ్ అంటాం. లైక్ ధోని మళ్ళీ లాంగ్ హెయిర్ పెంచితే వింటేజ్ తాలా ఇస్ బ్యాక్ అని హ్యాపీగా ఫీల్ అయ్యే యూత్ అని మనం. న్యూ రిలీజ్ల కంటే రీ రిలీజ్ల కోసం ఎక్కువగా ఎదురు చూసే యూత్ అని మనం. అలానే మీరు కూడా మంచి వింటేజ్ ఫీల్ ఉన్న మూవీ లాంటి వాళ్ళనేది నా అభిప్రాయం అండి. మిమ్మల్ని ఇష్టపడటంలో తప్పేం లేదు కదండి. నువ్వు చెప్పాల్సింది అయిపోయింది అనుకుంటా. నాకు చిన్న పని ఉంది, బాయ్. అది కాదండి, ఏమైనా మర్చిపోయారా? మళ్ళీ వచ్చారు? ఏం లేదు, ఇందాక నీ ప్రపోజల్కి ఓకే చెప్పడం మర్చిపోయా, సో చెప్పేసి వెళ్దామని వచ్చా. సరే, ఇప్పుడైతే నాకు నిజంగానే పనుంది, బాయ్. జాగ్రత్తగా వెళ్ళాక కాల్ చేయి.
నేనేం అమెరికాకు ఆస్ట్రేలియాకు వెళ్ళట్లా, మా ఇంటికి వెళ్తున్నా. మనోళ్ళ లవ్ స్టోరీ స్టార్ట్ ఇక్కడి నుంచి. తెలియదు మది తీరే పగలూరే తెలిసెను ఎదజోరే వయసా తెలుపగ మరి మాటే సరిపోదంతే తెలిపిన ఒక భాషే బలపా కదిలాగా ఇప్పుడే ఇలా తలిచాగా నిన్ను ఇంతలా కలిసాగా ప్రతిరోజిలా నన్ను నేను మరిచేంతలా ఎదసరిక మారే మనసే జారే చెరి సగమవమంటూ తపనే ఇరువురిదొక దారే పయనం ప్రేమే తరిమిన తలపంతా మహిమే కలలిక నిన్ను కోరే నిజమై చేరే కనులకు నువ్వు చాలే చెలియా అడుగులో అడుగేసే గడియే నాకే వరముగా దొరికిందే సఖియా. నీ సాగనా నీతో ఇలా మోమాటమే వీడియో మాటలా దూరాలనే చెరిపేయనా ఓ తోడుగా మారి నీ నీడలా సంతోషమంతా నా సొంతమననా నా లోకమంతా నీవే తెలుసా ఈ కాలమంతా ఓ కానుక బహుశా చూపింది నిన్నే నాకై కనుక చూశాను వేచాను చేరానుగా నువ్వు నా ప్రాణం కదా కదలిక నేను కోరే నిజమై చేరే కనులకు నువ్వు చాలే చెలియా అడుగులో అడుగేసే గడియే నాకే వరముగా దొరికిందే సఖియా. లేవే ఎవరో కాలు మిల్ కొడుతున్నారు. ఎలా డిస్టర్బ్ చేస్తా పడుకున్నాండి. నీ అప్ప ఓయ్ నువ్వేంటి ఇక్కడ? ఏ రాకూడదా? అలా అని కాదు. బాక్స్లో ఏంటది? నీకోసమే వండి తీసుకొచ్చా. నీ అబ్బా సిస్టర్ మీరా? సిస్టర్ వస్తుందని చెప్పాలి కదరా. రండి సిస్టర్ కూర్చోండి. కూర్చోరా. రే అటు చూడు. బానే ఉంది రూమ్. వీళ్ళ కౌంట్ గట్టిగానే ఉన్నట్టుంది. అందులో నీ కౌంట్ ఎంత? ఈత కొట్టను, అప్పుడప్పుడు ఒడ్లు కూర్చుంటా. సర్లే, మీకోసం కష్టపడి బిర్యానీ కుక్ చేసి తీసుకొచ్చా అని చెప్పాను కదా, ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. సిస్టర్ ఎలా ఉన్నారు? బాగున్నారు. మీరెలా ఉన్నారు? నాకు డౌట్. ఏంటి? ఆ రోజు మా వాడు ప్రపోజ్ చేశాడు కదా మీకు. అవును. మీరు వెళ్ళినట్టే వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ యాక్సెప్ట్ చేశారేంటి? ఎందుకంటే వాడు నన్ను ఫాలో చేసిన అదే 1 వీక్ టైంలో వాడికి తెలియకుండా నేను వాడిని అబ్జర్వ్ చేశా. సో కాబట్టి వాడు నాకు నచ్చాడు. వెంటనే ఓకే చెప్పేస్తే బాగోదేమో అని అప్పుడు వెళ్ళిపోయా. తర్వాత వచ్చి ఓకే చెప్పా. ఈ విషయం వాడిగాని చెప్పావనుకో నీకు చేతబడే. అసలే నా లైఫ్లో కలర్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు బ్లాక్ మ్యాజిక్ అని నా లైఫ్ని బ్లాక్ అండ్ వైట్ చేయకు తల్లి. నీకో దండం. ఏంట్రా దండాలు పెడుతున్నావు?
అంటే ఈరోజు వెజ్ బిర్యానీ తెచ్చింది కదా, రేపు నాన్ వెజ్ బిర్యానీ తెమ్మని. ఇది తినేరా. ఆయ్, తినేస్తా. మీరు కానివ్వండి. అసలు ఎందుకు వచ్చావు? బిర్యానీ ఇద్దామని వచ్చా. బిర్యానీ ఇద్దామని వచ్చా? అమ్మయ్య. సార్ 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 ఇంకొక డౌట్. ఏంది భయ్యా మళ్ళీ? కోపడకండి సార్. ఉమ్. మేడం మిమ్మల్ని ఫాలో అయినట్టు మీకు ఆ విషయం తెలియదు. మీకు ఫోన్ వచ్చి మీరు బయటకు పోయారు. ఆ విషయం పకోడీ బాయకు చెప్పి ఎవరికి చెప్పొద్దని మేడం చెప్పారు. మరి మీకెట్లా తెలిసింది? కూడియా? ఒకరోజు తాగినప్పుడు ఈ పక్కడు గాడి చెప్పు చెల్లె. అయినా ఫోన్లో చెప్తున్నా మధ్యలో నాకేంటిది? సారీ ఫర్ ద సడన్ బ్రేక్ సార్. యూ కంటిన్యూ. ఆహా. ఎందుకలా ఉన్నావు? ఏమైంది? స్క్రిప్ట్ పట్టుకుని ఎన్ని ఆఫీసులు తిరుగుతున్నాను, ఎక్కడా ఓకే అవ్వట్లేదు. స్క్రిప్ట్ బాగుంది అంటాడు, మళ్ళీ పిలుస్తా అంటాడు, కానీ పిలవడు. ఇంకోడేమో స్క్రిప్ట్ బాగుంది నాకు ఇచ్చేస్తావా, నీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, వేరే ఎవరినో పెట్టి డైరెక్ట్ చేయించుకుంటా అంటున్నాడు. అలా అన్నప్పుడు నేను లవ్ చేస్తున్న అమ్మాయిని వేరే ఎవడో పెళ్లి చేసుకుంటా అని అడిగినట్టుంది జాను. సరే, ఓకే, కూల్. ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. కాఫీ కంటే బీర్ బెటర్. హలో మాస్టారు, కొంచెం టైము లొకేషన్ చూసి మాట్లాడండి. వెయిటర్, 2 కాఫీ. సరే, నువ్వు ట్రై చేస్తున్నావు, ట్రై చెయ్యి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, బట్ ఏదో ఒక రోజు ఓకే అవుతుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు, నీకు సపోర్ట్గా నేనున్నా కదా. బట్ జాను, ఫ్యూచర్లో సిచ్యువేషన్ చేంజ్ అయ్యి వేరే జాబ్ చేయమన్నా కూడా నేను చేయలేను జాను. సరే, ఓకే, నువ్వు అనుకున్నట్టే చేద్దుగాని. సరే, ఇప్పుడైతే కొంచెం కాఫీ తాగి రిలాక్స్ అవ్వు. సరదాగాల బయటికెళ్దాం. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఆఫీస్ వర్క్ చేస్తున్నా. అదేంటి ఇంత లేట్ నైట్ ఆఫీస్ వర్క్? చెప్పాగా నీకు సపోర్ట్గా ఉంటా అని, సో అందుకే ఓవర్ టైం వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఇంత ఇబ్బంది పడటం అవసరమా జాను? ఇందులో ఇబ్బందేం లేదు, నువ్వు దాని గురించి వదిలేయ్. అది కాదు జాను. ఏది కాదు? ఏది కాదు. ఇప్పుడు నేనేం జాబ్ చేస్తున్నా, నాకెంత శాలరీ వస్తుంది, వాటితో నేనేం చేస్తున్నా, ఇవన్నీ మొత్తం మా నాన్నకు తెలుసు. అలా అని నేనేదో ఎక్కువ ఖర్చు చేస్తే ఆయన లెక్కలు అడుగుతారని కాదు, లవ్ కోసం ఖర్చు చేస్తున్నా అని తెలిస్తే బాగోదు కదా, సో అందుకే ఓవర్ టైం వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నువ్వు ఇదంతా చెప్తున్నా నాకు చాలా గిల్టీగా ఉంది జాను. ఇంకా చాలా ఆపు. రేపెవరికో స్టోరీ నెరేషన్ ఉందన్నావుగా, వెళ్ళి మంచిగా ప్రిపేర్ అయి ప్రశాంతంగా పడుకో. నేను కూడా ఈ వర్క్ అవగానే పడుకుంటా. సరే, మార్నింగ్ కాల్ చేస్తా. బాయ్. సరే, ఓకే, బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటమ్మా బాగున్నావా? సార్ బాగున్నా సార్. ఏంటి విషయాలు? ఏం లేదు సార్, నా దగ్గర ఒక మంచి కథ ఉంది సార్. ఏ జోనర్? లవ్ స్టోరీ సార్. ఓ నైస్. ఈ మధ్య చాలా లవ్ స్టోరీలు వచ్చాయి. ఎస్ సార్. కానీ చూసిన ప్రతి స్టోరీ ఒక మంచి ఫీల్ ఇస్తుందంటే అది లవ్లో ఉన్న మ్యాజిక్. అవును సార్. స్టార్ట్ చేయి.
నైస్ 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 స్టోరీ చాలా బాగుందమ్మా. కానీ నీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేసినట్లేవు. ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానీ డెమో కానీ చేసావా? లేదు సార్. మరి నిన్ను నమ్మి అంత డబ్బు ఎలా పెట్టాలమ్మా? ఓ పని చేద్దాం, నీ స్టోరీ ఎలానో మంచి స్టోరీ కాబట్టి అది బయట రావాలంటే నీకెంతో కొంత డబ్బులు ఇచ్చేస్తాను, అది నాకు ఇచ్చేసేయి. నేను వేరే డైరెక్టర్తో చేయించుకుంటాను. సారీ సార్, నేను ఆ స్టోరీని అలా ఇవ్వలేను సార్. నేను చాలా ఇష్టంతో రాసుకున్న స్టోరీ సార్. కావాలంటే మీకు షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి తీసుకొచ్చి చూపిస్తాను సార్. ఓ ఓకే, సర్లే ఆ పనిలో ఉండు, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఓకే. హలో, ఏమైంది నరేషన్? చెప్తలే కానీ ముందు కాఫీ షాప్ రా, మీట్ అవుదాం. ఇప్పుడా? ఏమైంది? అంటే నాన్న కూడా లేరు ఇంట్లో. ఇప్పుడు వస్తే కొంచెం సేపు ఉండి వెళ్ళిపోదు కానీ వెంటనే రా. సరే వస్తున్నా. ఫేస్ ఏంటి అంత డల్గా ఉంది? నైట్ అంతా ఆఫీస్ వర్క్ చేసి పడుకునేసరికి ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ లేచేసరికి ఇంట్లో పనులు. నువ్వు అనవసరంగా నా గురించి ఓవర్ టైం వర్క్ చేసి ఎక్కువ ఇబ్బంది పడుతున్నావు జాను. నీ గురించి కాదు, మన గురించి. అయినా నేను ఆ విషయం గురించి మాట్లాడొద్దని చెప్పానా? ఇంతకీ నరేషన్ ఏమైంది? అదా, అది అమ్మో నాన్న. ఏంటి మీ నాన్న వచ్చారా? హ్మ్. కంపెనీస్ ఎవరైనా నాన్నతో డేట్కి ఏ, వచ్చారా వెనక్కి ఏంటి? తిరక్కు.